ఈ వీడియో మనం వెరీ రేర్గా కటింగ్కి వెళ్ళి వచ్చానమాట. కటింగ్కి వెళ్ళి వచ్చింది రేర్ కాదు. ఉడాల్ కటింగ్ చేసుకుని వచ్చే టైంకే ఆత్రంగా ఒక అప్డేట్ వచ్చింది. ఆత్రంగా అప్డేట్ రాగానే మీరు ఆల్రెడీ బూతులు తిట్టుకుంటూ ఉంటారా, స్వామి మీతో కాదురా, మీతో పెట్టుకోకూడదు అనేసి ఆవేశంగా వచ్చి తలస్నానం చేయకముందు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎలిమినేషన్ గురించి మనం రేర్గా వీడియోస్ని 2 సార్లు చేస్తాం. ఈ వీడియోలో మనం చెప్పిన అప్డేట్ రైటే లాస్ట్ వీడియోలో, కానీ దానికి మించి జరిగిందనమాట ఎలిమినేషన్లో. దానికి మించి ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండెడ్ వీడియో ఇది. ఆ వీడియో ఏదైతే ఉందో అది రైటే, కానీ ఇప్పుడు దానికి మించి జరిగింది. దాని గురించి అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేశాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి మా ఫస్ట్. లైక్ కొట్టు 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి. 9 లక్షల సబ్స్క్రైబర్కి మనం 1000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. 9 lakhs సబ్స్క్రైబర్స్ దాటిపోతాం ఈరోజు. 10 lakhs 1 million సబ్స్క్రైబర్స్ కూడా ఏం చేద్దాం, అవద్దంటారా అవుద్దని ఆశ ఉంది. ఈ రోజు నుంచి ఉడాల్ గాడు మోస్ట్ ఎనర్జెటిక్ రివ్యూస్ ఇస్తాడు. ఇంతవరకు ఇచ్చిన దాన్ని మించి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నైట్ రివ్యూలో నేను చాలా నీరసంగా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. నేను చూస్తూ ఉంటే ఏరా ఉడాల్ గాడు ఎక్కడికి పోయాడరా, ఉడాల్ గాడు పోయాడా ఏంట్రా, కొత్త ఆదిరెడ్డి వచ్చాడు, గట్టిగా మాట్లాడరా, ఒకప్పుడులాగా ఏమైందిరా, ఎనర్జీ ఎందుకు డౌన్ అయిందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు నుంచి చూస్తారో నాలో ఎనర్జీ. నేను ఎన్ని వీడియోస్ చేస్తాను అన్ని వీడియోస్ చేస్తాను, ఎనర్జెటిక్గా మాట్లాడతాను, పంచులు వేస్తాను, జోకులు వేస్తాను, మిమ్మల్ని అందరూ నవ్విస్తాను, ఎంటర్టైన్ చేస్తాను, మాటిస్తాను. పాయింట్, ఈరోజు ఎలిమినేషన్లో ట్విస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి రకరకాలు. ఇందాక వీడియోలో కూడా 70% ఉండదు, 30% డబుల్ ఎలిమినేషన్ అని చెప్పా. 100% డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఏమో మామా మళ్ళీ సాయంత్రానికి వాళ్ళకి ఏ మూడు వచ్చి ఏం మారుస్తారని భయం ఉంది. కానీ 99.99999% డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే భరణి గారికి ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి అనేసి అన్నాను ఉదయం. భరణి గారికి ఉంది. ఎందుకంటే రాము రాథోడ్ సేఫ్ అయిపోయాడు కాబట్టి భరణి గారికే కష్టం, భరణి గారు వెళ్ళిపోతారు. సాయి శ్రీనివాస్ ఎలాగో వెళ్ళిపోతారు కాబట్టి భరణి గారికి డేంజర్ ఉందని చెప్పా. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే భరణి గారికి ఏ డేంజర్ లేదు, భరణి గారు ఈ సేఫ్. మార్నింగ్ ఒక కాల్ వచ్చింది నాకు. ఆ కాల్ వచ్చింది దగ్గరగా రాము రాథోడ్ దగ్గర వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కాల్ చేశారు, బాగా హార్డ్ కోర్. వాళ్ళు ఏమన్నారంటే రాము రాథోడ్ సేఫ్ అయిపోతాడు ఈరోజు అనేసి వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ నాకు. ఎందుకంటే అన్నా మీరు దయచేసి రాము రాథోడ్ రిలేటెడ్గా మీరు ఏం చెప్తున్నారంటే తనకు ఓటు వేయొద్దని చెప్పిన దానికి మాకు నచ్చలేదని ఫ్యాన్స్ మాట్లాడితే నేను చెప్పా. నా విషయం కాదు, తనే వెళ్ళాలనుకుంటున్నాడు అండి. నేను ఎవరికి కూడా ఓటు వేయొద్దని చెప్పను, కానీ నేను ఓటు వేయడం కానీ ఎప్పుడో రేర్గా తప్పించి జరగదు అసలు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాము రాథోడ్ తనకి హెల్త్ బాగలేదు, తనే ఇంటికి వెళ్తాను ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని రిపీటెడ్గా చెప్తున్నప్పుడు తను వెళ్ళిపోతానన్నప్పుడు తనకు ఓటు వేయడం ఎందుకనే పాయింట్ నాది. అందుకని తక్కువ చేయడం కాదన్నప్పుడు వాళ్ళకి చెప్పా, వెరీ సారీ, అతను ఒకవేళ సేవ్ అయితే నెక్స్ట్ ఇంకెప్పుడు చెప్పను, ఎందుకంటే అతను కానీ ఆడితే ఇక నుంచి ఫ్యామిలీ గుర్తు రాలేదు అది అంటే నేను మళ్ళీ చెప్పను కూడా అనేసి ఆ డిస్కషన్ జరిగినప్పుడు నాకు రాము రాథోడ్ సేఫ్ అనేది తెలిసింది. కానీ రాము రాథోడ్కి ఓట్లు పడింది నిజం, రాము రాథోడ్ లీస్ట్లో లేనిది నిజం. కానీ రాము రాథోడ్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇది లేటెస్ట్ అప్డేట్. ఏంద్రా ఉడాల్ ఇంత షాక్ ఇచ్చావంటే 2 ఎలిమినేషన్ జరిగామో. ఒకటి సాయి శ్రీనివాస్ది ఇంకా జరగలేదు. రాము రాథోడ్ 2. రాము రాథోడ్ రిలేటెడ్గా ఎలిమినేషన్ ఏదైతే జరిగిందో అది మీకు నాకు తెలిసి సెకండ్ ప్రోమోలో వస్తుంది. డైరెక్ట్గా సెకండ్ ప్రోమోలో రాము రాథోడ్ని చూపిస్తారు. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది రివీల్ చేస్తారు. దిస్ ఈజ్ ద బిగ్ ట్విస్ట్. 2 ఎలిమినేషన్ జరిగిపోయాయి ఈ సీజన్లో. దీంతో పాటుగా సాటర్డే జరిగిన ఇంకొన్ని అప్డేట్స్ కూడా చెప్తా. జస్ట్ మంచి అప్డేట్స్ స్టార్టింగ్లోనే చెప్పాల్సింది మామ. సరే ఇప్పుడైనా చెప్తా. మీరు కామెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మీరు అనుకున్న టాప్ 6 ఎవరు ఈ సీజన్లో, మీరు అనుకున్న టాప్ 6 విత్ సీక్వెన్స్ లైన్ రాయండి. టాప్ 6 ఎవరు, నేను అనుకున్న టాప్ 6 ఎందుకు టాప్ 6 గురించి వచ్చింది అనేది మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. అందుకని టాప్ 6 మీరేమనుకుంటున్నారో మీ టాప్ 6 కింద కామెంట్ చేయండి. నా టాప్ 6 సీక్వెన్స్లో చెప్పను, నార్మల్గా చెప్తాను. సీక్వెన్స్ ఏం లేదు. కళ్యాణ్, సుమన్ శెట్టి, తనూజ, ఇమాన్యుయల్, తర్వాత వచ్చేసరికి మన రీతు, డెమాన్ పవన్, వీళ్ళు 6 మంది జంబులు అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు. కానీ మోస్ట్లీ ఇది 6 మందే నా ఒపీనియన్ యాజ్ ఆఫ్ నౌ. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎపిసోడ్లో దీని రిలేటెడ్ కంటెంట్ ఉండబోతుంది ఈరోజు శనివారం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే రాము రాథోడ్ది సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఎక్కడ చూసినా అతను ఎప్పుడు చూసినా ఫ్యామిలీ అని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారి మాట వస్తే తడుచుకుంటే ఏడ్చేవాడు. దాంతోపాటుగా నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, మనోడిది ఎలా కనపడుతుందంటే హౌస్లో ఎన్ని బంధాలు ఎన్ని ఎమోషన్స్ పెట్టుకున్నాడంటే మనిషి అంత ఎమోషనల్ మనిషి మంచోడే. దెర్ ఇస్ నో డౌట్. ఎవరిని తుస్కారం ఏమని లేదు, ఎక్కడ చెడు కానీ బ్యాడ్ కానీ మాట్లాడడం కానీ ఏమీ లేదు. అమాయకంగానే ఉన్నాడు, పత్తిగానే ఉన్నాడు. టాస్క్లు ఆడినప్పుడు భయంకరంగా ఆడాడు. దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఆడిన ప్రతి టాస్క్ బాగా ఆడాడు.
ఒకే ఒక మైనస్ ఏంటంటే మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోతూ ఎక్కువ సెంటిమెంటల్ పర్సనాలిటీ. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతలా కలవరిస్తున్నాడంటే అక్కడ హౌస్లోనే కలవరిస్తున్నాడు ఆయన. ఇతని ఆట చెడిపోయినా పర్వాలేదు, గౌరవ్ నేను అనవసరంగా నామినేట్ చేస్తే గౌరవ్కి చేయని కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత చూస్తేనేమో నిన్న చూసి భరణి గారికి ఇవ్వు బజర్ అనేసి ఆవిడని రిక్వెస్ట్ చేస్తున్నారు. వేరే వాళ్ళ కోసం ఆడుతున్నాడు. సుమన్ శెట్టి గారిని చేయడం కోసం సుమన్ శెట్టి గారితో బాగున్నాడు, భరణి గారితో బాగున్నాడు, గౌరవ్ మొన్న వచ్చిన గౌరవ్తో తనుజాతో ఇంతమందితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి పర్సన్, ఇంత ఎమోషనల్ పర్సన్ బయట అమ్మా నాన్న మిస్ అవుతున్నాయంటే అది పర్ఫెక్ట్ అతను జెన్యున్గా వస్తున్న ఎమోషన్ అది. దాని గురించి చెప్పేశారంట, నేను వెళ్ళిపోతాను, నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని. ఇదేం ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక 6-7 సార్లు చెప్పుంటాడు హౌస్లో, నేను వెళ్ళిపోతానని. సేమ్ నాకు తెలిసి మనోడు ఆట తీరి ఏం చేంజ్ చేశారంటే కావాలని ఇంటెన్షనల్గా చేంజ్ చేశాడేమో అని అనిపిస్తుంది. ఏం చేశాడంటే ఈ వారం మొత్తం ఎక్కడ ఏ పార్టిసిపేషన్ చేయకుండా ఏది అడిగినా నాకు వద్దు, సేఫ్ కార్డ్ మీరు తీసుకోండి, గ్రీన్ కార్డ్ మీరు తీసుకోండి, కంటెంట్ రా సరే మీరు వెళ్ళండి అనగానే తనుజ ఏరా ఏం చేస్తున్నారు అంటే సరే నువ్వు ఇస్తావు కంటెంటరు, లేదురా అంటే మరి నాకు తీసుకుని వదిలేండి. అలా ప్రతి ఆటలో గివప్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే తనకి తన స్టాండ్ తీసుకోలేదు. మోస్ట్లీ ఓటింగ్ తక్కువ పడితే ఎలిమినేట్ అవ్వాలి, ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది, గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు తనే. అందుకనే ఓట్లు తక్కువ వచ్చి కాదు, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా కాదన్నారు బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ఉంటాను అనే వాళ్ళని ఓకే, కానీ నేను వెళ్ళిపోతానంటే అస్సలు బతిలాడరు. ఓన్లీ ఒక మాట చెప్తారు, అది కూడా నాకు సార్ గట్టిగా చెప్పారనేసి టాక్ బాగా చెప్పారంట. అది చెప్పినా కూడా నేను వెళ్తాను సార్, నాకు ఉండబుద్ధి కావట్లేదు సార్, ఇంట్లో అమ్మ నాన్న గుర్తొస్తున్నారని. ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఎమోషనల్ పర్సన్సే, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడే పర్సన్సే, ఇతను ఎమోషనల్ పర్సనే. ఓవరాల్ ఎమోషనల్ పర్సనాలిటీ కాబట్టి ఉండలేకపోయాడు, నేను ఉండలేనని చెప్పి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇది పక్కన పెట్టేస్తే 1 ఎలిమినేషన్ శనివారంలో జరగబోయేది ఇదే. దీనికి రిలేటెడ్గా ప్రోమో కూడా వస్తే మీరు చూస్తారు. ఈరోజు ఎలిమినేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎపిసోడ్. ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ బజర్ గురించి కూడా టాపిక్ వచ్చిందంట. తనూజ గారు బజర్ ఏంటి, బజర్ వాడతారో లేదంటే మనకు వచ్చిన దాని ప్రకారం ఇఫ్ మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మనకు వచ్చిన దాని ప్రకారం రాముకి అవసరం వస్తే వాడడానికి కూడా రెడీ సార్ అనే పాయింట్లో వచ్చిందంట. బజర్ గురించి శనివారమే డిస్కషన్ వచ్చిందంట, మేబీ వాడతానేమని. కానీ అక్కడ ఆల్రెడీ రీతు చౌదరికి మాట ఇచ్చినారు. రీతు చౌదరి సేవ్ అయితే ఏమైనా వాడతానని చెప్పారేమో, కానీ రాముకు కూడా వాడే ఛాన్స్ ఉందన్నట్టు చెప్పారంట. రీతు చౌదరి మాత్రం డేంజర్ జోన్లో ఉంటే రీతు చౌదరికి వాడతానని నేను చెప్పారు. ఈ రోజు రాముకు కూడా వాడొచ్చనే సిగ్నల్స్ ఏమో ఇచ్చారంట ఇండైరెక్ట్గా. అది ఎంత మాత్రం ఎపిసోడ్లో వస్తాయి ఏంటో తెలియదు. పక్కన పెడితే సెకండ్ ఎలిమినేషన్ వచ్చి బిట్వీన్ భరణి గారు అండ్ సాయి మధ్య సెకండ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఆ సెకండ్ ఎలిమినేషన్లో ఆదివారం ఎపిసోడ్లో జరుగుద్ది. ఈ ఆదివారం ఎపిసోడ్లో వీళ్ళిద్దరిలో సాయి శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. యాజ్ మనం అనుకున్నదేమో ట్విస్ట్లు ఎక్కడ జరిగినాయి అంటే, అనుకున్న దానికంటే ట్విస్ట్ ఫస్ట్ రాము రాథోడ్ సేఫ్ అయిపోయాడు అనేది ట్విస్ట్. తర్వాత రాము రాథోడ్ వెళ్తున్నాడు, సాయి శ్రీనివాస్ వెళ్తున్నాడు అనేది ఇంకో ట్విస్ట్. అది యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే జరిగిందో అది యాక్చువల్గా యాజ్ యూజువల్గా జరిగినట్టు ట్విస్ట్ ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అందరూ అనుకున్నది లీస్ట్ 2లో వీళ్ళిద్దరే ఉన్నారని. కానీ ఇక్కడ దీంట్లోనే మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే లీస్ట్ 2లో లేడంట రాము రాథోడ్, లీస్ట్ 3లో ఉన్నాడంట. అయినా లీస్ట్ 2లో లేకపోయినా కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల అతను ఎలిమినేట్ అయ్యాడు. దట్ ఈస్ ద అప్డేట్. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో నుంచి. ఇక్కడ నుంచి గేమ్ చూడండి మార్పు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ ఇంకా 11 మంది ఉన్నారు. 11 మంది ఇక్కడ సాయి శ్రీనివాసు రాము రాథోడ్ కూడా గేమ్స్లో టాపే ఉన్నారు, గేమ్స్లో బాగానే ఆడతారు, యాక్టివ్గానే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది గేమ్స్ ఆడలేని వాళ్ళు కూడా ఉన్నారు. సంజన గారు లాంటి వాళ్ళు ఆడలేని వాళ్ళు ఉన్నారు. తర్వాత భరణి గారు మరీ ఓవర్ ఫిజికల్గా ఆడలేరేమో అనుకుంటున్నా, కానీ బట్ ఆడుతున్నారు. ఫర్దర్గా నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ తప్పించి మిగతా వాళ్ళందరూ ఇప్పుడు 11 మంది ఉన్నారు అనుకుంటా. క్యాప్టెన్ తప్పించి ఇమాన్యుయల్కి మళ్ళీ ఆడినారు. క్యాప్టెన్ అయితే తలకాయ నొప్పులు ఏంటంటే క్యాప్టెన్ని ఐడియాగా కూర్చోబెడతారు 99%. ఆ రోజు ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్ ఉన్నప్పుడు రాము రాథోడ్ ఇమాన్యుయల్ అట్టే కూర్చోబెట్టి రాము రాథోడ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు సంచాలకులు, వారమంతా సంచాలకులు. తర్వాత గౌరవం సుమన్ శెట్టి గారు, ఇలా క్యాప్టెన్ అయిన వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో నెక్స్ట్ వీక్ 6-5 పెట్టి గట్టిగా ఫిజికల్ టాస్క్ పెట్టబోతున్నారు అనేది టాకు. అక్కడి నుంచి గేమ్ చేంజ్ అవ్వబోతుంది. ఈ రోజు కూడా నాకు సార్ వచ్చి అందరికీ మంచి హింట్స్ ఇచ్చారంట. హింట్స్ వాళ్ళ గేమ్లో ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకోకపోతే మీరు ఎత్తుపోతల పథకం అవుతుంది చెప్పడమే కాకుండా ఆడియన్స్తో కూడా చెప్పించారంట. ఎవరు ఉన్నారు టాప్లో 6 మెంబర్స్ ఎవరు, అది చెప్పించిన తర్వాత వాళ్ళకి ఇప్పటికీ కూడా జ్ఞానోదయం అయ్యేటట్టుగా. ఆ జ్ఞానోదయం ఎలా అయ్యేటట్టుగా అంటే చూడండి, బిగ్ బాస్ ఎప్పుడు కూడా హైలైట్ తెలివిగా బిహేవ్ చేస్తారండి. టాప్ 6 వచ్చిన వాళ్ళ పేర్లు ఆడియన్స్ త్రూ చెప్పించడం వల్ల ఇన్ ఏ సీక్వెన్స్ అన్నట్టు కాకుండా సీక్వెన్స్ కూడా చెప్పించారంట. అక్కడ ఆ సీక్వెన్స్ పర్ఫెక్ట్గా ఏం చెప్పలేదంట, ఏదో చెప్పారంట. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం టాప్ 6లో ఉన్నాం, మనం ఇప్పుడు 1కి పోవాలి, వీ హ్యావ్ టు ఫైట్, వాళ్ళతోనే పెట్టుకోవాలి, వాళ్ళని దాటిపోవాలి, వీళ్ళని మించిపోవాలంటే వీళ్ళతోనే ఫైట్ చేయాలి అనేది తెలిసి నీట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా పోసుకొచ్చి రైవలరీస్ పెట్టుకోవాలి అనే ఇంటెన్షన్తో చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. దీనివల్ల ఏమైనా రైవలరీస్ ఫామ్ అవుతాయేమో చూద్దాం. ఎందుకంటే రేపు ఆదివారం
నామినేషన్స్ ఉంటే ఆ నామినేషన్లో సీరియస్ మోడ్లో ఏమన్నా కానీ ఒకరికొకరు కానీ ఫైటింగ్ చేసుకొని అరుచుకుంటే ఇక చేంజ్ అవుద్ది. కొంచెం గేమ్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవ్వకపోయినా కొంచెం గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే బిగ్ బాస్ సీజన్ అని కనపడుతున్నాయి అనేది అప్డేట్. అది మామ దీంట్లో ఏమైనా షాకింగ్ అనిపించిందా అప్డేట్ రిలేటెడ్? ఎందాక వీడియోకి సారీ కూడా చెప్పట్లే మామ, ఎందుకు తెలుసా? అది అప్పటికి అదే రైట్, నిజంగానే అదే జరగబోతున్నది. కానీ ఇతను సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే దానికి ఎవడు మార్చలేరు. కాబట్టి ఆవేశపడి టెన్షన్ పడి సడన్గా నేను వీడియో చేస్తున్నాను. కింద కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇలాంటివి ఏమైనా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే స్టోరీస్లో పెడతా ఉంటాం. చిన్న చిన్న అప్డేట్స్ మీద ప్రతి అప్డేట్ మీద వీడియోలు పెట్టాను. మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,85,000 మంది ఉన్నారు. అది కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేసి దాంట్లో ఫాలో అవచ్చు. దాంట్లో ఏం చేస్తుంటే బిగ్ బాస్ లైవ్లో ఏదైనా గొడవలు జరుగుతున్నా, లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ జరుగుతున్నా, మామా జరుగుతున్నాయి చూడండి అనేసి చెప్తా ఉంటా. అది చూసిన తర్వాత లైవ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కూడా పెడతా ఉంటాం. లవ్ యూ. ఇక ప్రోమో వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఈ వీడియో చేసి తినకముందే, ఈ వీడియో చేసి తలస్నానం చేయముందే మళ్ళీ ప్రోమోలు వచ్చేస్తుంటాయి. ఆ ప్రోమో వీడియోస్ కూడా వస్తుంటాయి, చూస్తున్నాండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఈ వీడియోతో అయిపోతారు. లవ్ యూ. దీని మీద స్పెషల్ వీడియో రేపు చేస్తాను. జీవితం మొత్తం మీ అందరికీ రుణపడే ఉంటాను. మీరు ఇచ్చే అభిమానం, నన్ను తిట్టినా, పొగిడినా, విమర్శించినా, తిట్టిన వాళ్ళే నెక్స్ట్ ఇయర్ పొగుడతారు, లాస్ట్ ఇయర్ పొగిడిన వాళ్ళే ఇయర్ తిడతారు. అన్నిటికీ అలవాటు పడ్డాను. మీరందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ మామ. లవ్ యూ. 8 నిమిషాలు అయిందో, లెంత్ అయిందా? బాయ్ మామ.